మధు కళ్ళు తెరిచి చూడు. మధు లే, మధు మధు లేకమ్మా. మధు అమ్మ మధు, మధు లే. ఎందుకు ఇంత ధైర్యం చేసావు? ప్రాణంగా భావించి పెంచేనే నాకు అన్యాయం చేసిపోవడానికి నీకెలా మనసు వచ్చింది? మధు మధు పైకి ఏమైంది? కళ్ళు తెరవే. చూడమ్మా మధు ఏం చేసిందో. మధు మధు కళ్ళు తెరిచి చూడు. మధు మాట మీద నమ్మకం ఉంచలేకపోయావా? నలుగురు నవ్విపోతారని భావించావా? ఎందుకు మధు, ఎందుకు ఇంతకు తెగించావు? మధు 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 చిన్న కార్తీరా వెళ్ళరా. మధు 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 కళ్ళు తెరిచి చూడు. మధు మధు కళ్ళు తెరు తల్లి. శివ, మధు సిచ్యుయేషన్ సీరియస్ గా ఉంది. ఇప్పుడే హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యావు. భయం వేస్తుంది శివ. మధుని బ్రతికించు శివ. డాక్టర్, please come to emergency. Call all concerns. Please hurry up. మధు శివ శివ మధుకేమవుతుందని భయంగా ఉంది. భయపడకండి, మధుకేం కాదు. ప్లీజ్ మేమంతా ఉన్నాం, ధైర్యంగా ఉండండి. డాక్టర్, క్లీన్ చేశాను. స్ట్రెచెస్ వేసి డ్రెస్సింగ్ చేయండి. ఇప్పుడే వస్తాను. వీడింకా రావట్లేదేంటి? నేను ఇప్పుడే చూసొస్తాను.
ఏమైంది? వదిలే, నువ్వేం కంగారు పడుకో, అన్నయ్యకి ఫోన్ చేస్తాను. గుణ 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 ఓ, వీడి ఇంట్లో చెప్పింది గుణ వినలేదని అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తున్నాడనమాట. ఏం చెప్పి వీడి బుర్ర పాడు చేద్దాం అనుకుంటున్నాడు. చూద్దాం అసలు ఏం చెప్తాడో. రే గుణ, మధు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందిరా, చేయి కోసుకుంది. సిచ్యుయేషన్ చాలా క్రిటికల్ గా ఉందిరా. ఇక్కడ ఎంతమంది ఉన్నా నువ్వు ఉండటం వేర్రా. ఆగిపోయకుండా ఆడించగలిగే సమర్థుడు నువ్వు ఒక్కడవేరా. ప్లీజ్ రా, అర్జెంటుగా బయలుదేరారా. వీడు కావాలని హోమం చెడగొట్టడానికి ఈ డ్రామా ప్లే చేస్తున్నాడా? ఒకవేళ అది చెయ్యి కోసుకోవడం నిజమైనా అది చావు బతుకుల్లో ఉన్నా వీడు వెళ్ళి రక్షించాల్సిన అవసరం లేదు. ఈ విషయం వీడి చెవుల్లోకి చేరకుండానే ఆపేయాలి. రే గుణ, రే రే రే, గుణ గుణ గుణ, ఏమైంది? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఎంత ట్రై చేసినా లిఫ్ట్ చేయట్లేదేంటి? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛా! కన్న కూతురు చావు బ్రతుకుల్లో ఉందని చెప్పిన గుణ ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడేంటి? ఇంత కఠినంగానా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేంత మూర్ఖత్వమా? ఛ! ఊరుకోవే, దానికేం కాదు. అవును వదిన, నువ్వేం భయపడకు, మేమంతా ఉన్నాం కదా. నువ్వు ధైర్యంగా ఉండు. తరుణ్కి ఫోన్ చేస్తానుండు. చెప్పండి అంకుల్.